అవకాశాల కోసం పార్టీలు మారుతున్నారని ధ్వజమెత్తారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. అధికారం కోసం కండువాలు మార్చుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఈ కారు రేసింగ్ పై, రింగ్ రోడ్డు టెండర్లపై, ఐఏఎస్ అరవింద్ కుమార్ పై, కేసీఆర్ పై ఎలాంటి విచారణ జరిపించలేదని అన్నారు. అంతకుముందు కేసీఆర్ కూడా ఇదే విధానాన్ని అవలంబించారన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనని చెప్పుకొచ్చారు రఘునందన్ రావు. ఇంతకంటే ఎక్కువ గొప్ప దానం నాగేందర్ గారు కాంగ్రెస్ లో మంత్రిగా ఉండి జై తెలంగాణ అన్నోళ్ళని కొట్టిన కాడి నుంచి మొదలుకుంటే టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గంట కూడా ఆలస్యం చేయకుండా పోయి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు. అదే దానం నాగేందర్ గారు 10 ఏళ్లు పదవి అనుభవించి టీఆర్ఎస్ దిగిపోతే తెల్లారిపోయి మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి క్యాండిడేట్ గా పోటీ చేసినాడు. ఈ ఇంతకంటే ఎక్కువ గొప్ప వాళ్ళ గురించి చెప్పేది ఏముంటదన్న? ఇటున్నోళ్ళు అటు పోయారు, అటున్నోళ్ళు ఇటు వచ్చారు. ఆఖరికి నిన్న కేసీఆర్ పోయి సభ పెట్టిన జగిత్యాల జీవన్ రెడ్డి గారి దాకా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దిక్కుపోవడం, అధికారం కోసం కండువాళ్ళు మార్చుకోవడం. అది నిన్నటి దాకా టీఆర్ఎస్, ఇలా కాంగ్రెస్. అంతకుముందు కాంగ్రెస్, టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే టీఆర్ఎస్. ఇటున్నోళ్ళు అటు పోయారు, అటున్నోళ్ళు ఇటు పోయారు. అందుకని రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి మీద విచారణ జరిపించారు, కార్ల రేస్ కేసు మీద విచారణ జరిపించారు, రింగ్ రోడ్డు టెండర్ల మీద విచారణ జరిపించారు, అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మీద విచారణ జరిపించారు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. అంతకుముందు కేసీఆర్ గారి పరిస్థితి కూడా అంతే. ఓటుకు నోట్ల విచారణ ఉండదు. ఆయన రేవంత్ రెడ్డిని కాపాడుతాడు, ఈయన కేసీఆర్ గారిని కాపాడుతాడు. వైస్ వర్స తప్ప వీళ్ళిద్దరు చేసేది ఏం లేదు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు తిట్టినట్టు చేయి. మధ్యలో ఇంకొకరు కనబడకుండా మీడియాలో సగం పేజీ నీకు, సగం పేజీ నాకు అనే పంచాయతీ తప్ప ఇంకొకటి లేదు. ఈ దుర్మార్గమైన పని టీఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు చేసింది. ఎప్పుడన్నా నరేంద్ర మోడీ గారి పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటే ఫుల్ పేజ్, ఫస్ట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మిగతా వాళ్ళ వార్తలు రాకుండా పని మొదలుపెట్టింది ఎవరంటే ఆ మాట్లాడిన ఐటీ మంత్రి మొదలుపెట్టిండు. నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని నీ వెనకాల వచ్చినోడు కూడా అదే చేసుకుంటూ పోతా ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు ఒకటే. ఈ రెండింటిది వీణావాణిల బంధం తప్ప ఇంకొకటి కాదు. ఇవి ఒక నాణానికి బొమ్మ కాంగ్రెస్ అయితే బొరుసు టీఆర్ఎస్ అవుతుంది, టీఆర్ఎస్ బొరుసు అయితే కాంగ్రెస్ బొమ్మ అవుతుంది. ఈ రెండింటిని విడదీయలేనంత గొప్పగా వీటి మధ్యలో బంధం ఉంది. ఆ బంధమే ఆర్థిక బంధం. వాళ్ళు వీళ్ళని కాపాడుతారు, వీళ్ళు వాళ్ళని కాపాడుకుంటారు. కేసులు లేవు, వీళ్ళిద్దరినీ మీడియేట్ చేస్తుంది. 1,00,000 కోట్లు కాళేశ్వరం పేరిట దోసుకున్నటువంటి కంపెనీ యజమాని ఎవరైతే ఉన్నారో, ఏ కంపెనీ అయితే ఉందో అదే కంపెనీ యాజమాన్యం ఇవ్వాల. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉంటే ముందుండి నడిపినటువంటి ఆ కంపెనీ యాజమాన్యమే ఇవాళ మూసీలో 95,000 కోట్ల కాంట్రాక్ట్ అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారో దాన్ని కూడా నడిపించే